బెంగాల్ కాదు, అది అస్సాంని దృష్టిలో పెట్టుకున్నారు. ఇది యాక్చువల్గా అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కుమాలిన పని చేస్తుంది, చాలా నీచమైన పని. గొగోయ్ అని వీళ్ళ సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయన భార్య విదేశీయురాలు, సోరోస్ గ్రూప్ మెంబర్ ఆవిడ వాస్తవంగా. ఆయన్ని ఇప్పుడు అస్సాంకి డిప్యూట్ చేశాడు రాహుల్ గాంధీ, అమెరికా నుంచి వచ్చిన ఆదేశాలు అనుకోండి. ఎందుకంటే ఆయన నడుస్తున్నదంతా రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా సరే ఆయన్ని రిసీవ్ చేసుకుంటోంది, ఆయనతో మీటింగులు పెట్టిస్తోంది సోరోస్ టీం వాళ్ళు. ఆయనకి ఆ ఓపెన్ ఫౌండేషన్ అని ఒక సంస్థ ఉందన్నమాట. అతను నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా ఉండటానికి వేల కోట్లు ఖర్చు పెట్టాడు. గోద్రా ఈ గొడవంతా అతను క్రియేట్ చేసిందే, సృష్టించింది పబ్లిసిటీ బాగా ప్రపంచం అంతా కూడా. తర్వాత గెలవడం అతను షాక్ అయ్యాడు, రెండోసారి అవనీయకుండా చూస్తానని చెప్పి మళ్ళీ అధికారికంగా ప్రకటించాడు సోరోస్. 100 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టాడు 2019లో, అయినా సరే మళ్ళీ మోడీ గెలిచాడు. అప్పుడు దించడానికి ఎంతైనా ఖర్చు పెడతానన్నాడు. అప్పుడే ఈ డిపెండబుల్ కదా చంద్రబాబును నితీష్ మీద, కాబట్టి వాళ్ళని కొంటాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరు. ప్లస్ రాజకీయం కూడా మారిపోయింది ఇక్కడ, వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండుంటే వీళ్ళైనా మారడానికి వీలుండేది. లేదా ఈ కాంగ్రెస్ ఏ 150 దగ్గర 180 దగ్గర వచ్చి ఉంటే మొత్తం కలిపేసేసి ఏ 200 దగ్గర ఉండుంటే అయి ఉండేది, 250 దగ్గర ఉండుంటే. కాకపోయేటప్పటికి ఆగిందనమాట బేసిక్ గా. సోరోస్ ఎంతకైనా తెగిస్తాడు. ఇదివరకు యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, వాటన్నిటి వెనకాల ఉన్నాడు అతనే. ఒక సుస్థిర ప్రభుత్వాలు ఉండకుండా ఉండటం అనేది ఈ యూరప్ దేశాలకు అవసరం, అమెరికా యూరప్ దేశాలకు అవసరం. సుస్థిర ప్రభుత్వాలు